శివాయ గురవే నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానక్షమయుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. కోరినటువంటి ప్రేమ మీరు ఎవరి వలనైతే మారారో, మీ యొక్క మనసులో ఎవరైతే స్థానం సంపాదించుకున్నారో, ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఇప్పుడేమో వాళ్ళు మారిపోయి మీరు ఇంకో వద్దు అని చెప్పని అనుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించండి. ఒక శుక్రవారం నాడు చేయొచ్చు. అంటే కొన్ని తిథులు ఉంటాయి, కానీ అందరికీ కూడా ఈ యొక్క తిథులు బట్టి చేసుకోవటం చూసుకోవటం అనేటువంటిది అలవాటు ఉన్నది కాబట్టి శుక్రవారం నాడు చేయొచ్చు. సూర్యోదయం కన్నా ముందు చెయ్యాలి. అంటే 6 లోపు, తెల్లవారుజామున 3:30 నుంచి 6 లోపు, లేదు ఒకవేళ ఉదయం పూట ఆ సమయంలో మీరు చేసుకోలేకపోతే రాత్రి 9 దాటిన తర్వాత. నియమ నిష్టలు అవి పాటించాల్సినటువంటి అవసరము నియమం అయితే లేదు, కానీ ఈ యొక్క సమయంలో మీరు శుభ్రంగా స్నానం అనేటువంటిది ఆచరించి మీ యొక్క పూజా మందిరంలో దీపం కుందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి చక్కగా ఒక దీపారాధన అనేటువంటిది చేసుకోండి. ఈ విధంగా దీపం పెట్టుకున్న తర్వాత ఒక చక్కటి నిమ్మకాయ తీసుకోండి. ఆ యొక్క నిమ్మకాయ దీపం ఒక పక్కన పెట్టి, ఇప్పుడు ఆ యొక్క నిమ్మకాయ మీదన కుంకుమ 2 చుక్కల తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని మీ యొక్క చేత్తోనో స్పూన్తోనో తీసి ఆ యొక్క నిమ్మకాయ మీదన పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయ మీదన ఒక మందార పువ్వు పెట్టండి. మీరు పెట్టినటువంటి ఆ యొక్క పువ్వు మీదన అలాగే నిలబడకపోవచ్చు, పక్కకు పడిపోతుంది, పర్వాలేదు. ఆ యొక్క నిమ్మకాయ తాకుతూ ఉండేటువంటి విధంగా ఆ యొక్క మందార పువ్వు అనేటువంటిది పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క నిమ్మకాయకి చక్కగా నమస్కారం చేసుకుని మీకు ఇష్టదేవుణ్ణి కూడా చక్కగా తలుచుకుని, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని కనీసము ఒక 108 సార్లు చొప్పున జపం చేయండి. మంత్రం చెప్తున్నాను వినండి. ఓం క్లీం, ఆ వ్యక్తి యొక్క పేరు అనేటువంటిది చెప్పాలి. ఉదాహరణకి రామ అనబడేటువంటిది అతని యొక్క పేరు అనుకోండి. ఓం క్లీం రామ వశం కురు కురు స్వాహ, ఈ విధంగా అన్నమాట. అలాగా ఆ యొక్క వ్యక్తికి నామధేయం చేయబడినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ యొక్క పేరు అనేటువంటిది అక్కడ చెప్పి ఈ విధంగా జపం అనేటువంటిది చెయ్యాలి. మళ్ళీ చెబుతున్నాను వినండి. ఓం క్లీం, ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పండి. వశం కురు కురు స్వాహ చెప్పారు కదా. ఈ విధంగా 108 సార్లు చెప్పని జపం చేయాలి. జపం చేస్తున్నంతసేపు కూడా ఆ యొక్క వ్యక్తి గురించి ఆలోచించండి, ఆ యొక్క వ్యక్తిని తలుచుకోండి, ఆ యొక్క వ్యక్తిని ఊహించుకోండి. ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖము మీ యొక్క కళ్ళ ఎదురుగుండా మీ యొక్క కళ్ళ ముందుకు తెచ్చుకొని ఈ విధంగా జపం అనేటువంటిది చేయవలసి ఉంటుంది. మీరు ఎంత శ్రద్ధతో, ఎంత కాన్సన్ట్రేషన్తో ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేస్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ విధంగా మంచి శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా లగ్నం చేసి ఈ విధంగా జపం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క నిమ్మకాయ, మందార పువ్వు, ఈ యొక్క కుంకుమ తేనెతో పెట్టినటువంటి మిశ్రమం అంతా కూడా కలిపి ఒక చిన్న దానికి సరిపడా ఒక రెడ్ కలర్ క్లాత్, ఒక ఎరుపు రంగు యొక్క గుడ్డలో చక్కగా దాన్ని ఉండ చుట్టేసి ఒక ఎరుపు రంగు యొక్క తాడు అనేటువంటిది వాడి దాన్ని కట్టేసేయండి. జాగ్రత్తగా ఏవి కూడా వలిగిపోకుండా, పడిపోకుండా జాగ్రత్తగా కట్టిన తర్వాత మీరు పడుకునేటువంటి ఒక చోటు మీ యొక్క బెడ్రూమ్ దగ్గర కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక కబోర్డులో కానీ ఎవరో చూడకుండా, ఎవరో దాన్ని తాకకుండా మీరు తప్ప ఆ విధమైనటువంటి చోటు దగ్గర పెట్టేసేయండి. లేకపోతే మీరు వాడుకుని వేసుకునేటువంటి బట్టల దగ్గర అయినా సరే పెట్టచ్చు. ఈ విధంగా వరుసకు ఒక 3 రోజుల పాటు దాన్ని ఉంచిన తర్వాత 4వ రోజున ఏదైనా కూడా ప్రవహిస్తున్నటువంటి నది కానీ సముద్రంలో కానీ దాన్ని పారవేసేయాలి. కొంతమంది నాకు చెప్తూ ఉన్నారు, మా దగ్గర ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి నది లేదండి, సముద్రం లేదండి అని. అటువంటి వాళ్ళకి ఈ యొక్క పరిహారం అనేటువంటిది వర్తించదు. మీరు అది చెయ్యలేరు కదా అని చెప్పి దానికి తగినటువంటి ఆల్టర్నేటివ్సో లేకపోతే దానికి తగినట్టుగా మనం మార్చేసుకోవటమో, మన సౌకర్యం తగ్గట్టు చేసుకోవటానికో కుదరదు. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యవలసినదే. ఎవరైతే చెయ్యగలరో, ఎవరైతే ఆచరించగలరో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పరిహారాలని స్వీకరించి చేసి చూడండి. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.